ఈ కథ అత్యంత ఆధునిక రోబోటిక్ నగరంలో మొదలవుతుంది. ఇక్కడ దాదాపు ప్రతిదీ రోబోలే నడుపుతాయి. వీధులు శుభ్రం చేయడం నుండి శాంతిభద్రతల వరకు అన్నీ రోబోలే చూసుకుంటాయి. ఈ నగరంలో మనకు రోజర్ అనే తెలివైన వీధి కుక్క పరిచయమవుతుంది. వాడు ఇక్కడ మోస్ట్ వాంటెడ్ దొంగ. ప్రతి రాత్రి రోజర్ ఆహారం కోసం ఇళ్లలోకి దూరి దొంగతనం చేస్తాడు. దీనివల్ల బిల్ అనే రోబోటిక్ పోలీస్ ఆఫీసర్ వాడిని పట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. ఒక రాత్రి రోజర్ మళ్లీ ఒక ఇంట్లోకి దూరి ఫ్రిడ్జ్లో ఆహారం కోసం వెతుకుతుంటాడు. కానీ అకస్మాత్తుగా ఆ ఇంటి పెంపుడు పిల్లి కనిపిస్తుంది. దాని పేరు బెల్. రోజర్ ఆహారాన్ని దొంగిలించడం చూసి బెల్ కోపంతో వెంటనే అక్కడి నుండి వెళ్లిపోమని ఆజ్ఞాపిస్తుంది. సరిగ్గా అప్పుడే బెల్ యజమాని గదిలోకి రావడంతో రోజర్ పట్టుబడతానేమో అని భయపడతాడు. వెంటనే కిటికీ గుండా తప్పించుకుంటాడు. ఆహారం దొంగిలించలేకపోవడంతో రోజర్ ఒక మాల్కి వెళ్తాడు. వాడు అక్కడ సరుకులను దొంగిలించి వెళ్లబోతుండగా బిల్ అకస్మాత్తుగా వచ్చి వాడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రతిసారీ లాగే రోజర్ తెలివిగా బిల్ని ఆటపట్టించి మళ్లీ తప్పించుకుంటాడు. రోజర్ తాను నివసించే సందులోకి తిరిగి వస్తాడు. ఆ సందులో దిక్కులేని ఎన్నో వీధి జంతువులు ఉంటాయి. రోజర్ వాటన్నింటినీ చూసుకుంటూ తాను దొంగిలించిన ఆహారాన్ని పంచుతాడు. కాని ఈరోజు రోజర్కి అక్కడ ఒక రోబో కనిపిస్తుంది. ఆ రోబో తన పేరు బాబ్ అని పరిచయం చేసుకుంటుంది. బాబ్ అక్కడ ఉండటానికి రోజర్ని అనుమతి కోరుతుంది. ఇతర వీధి జంతువులలాగే రోజర్ మొదట నిరాకరిస్తూ నగరంలో చోటులేని జంతువులకు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుందని చెబుతాడు. అప్పుడు బాబ్ అసలు నిజం చెబుతుంది. నగర మేయర్ తనను పనికిరానిదిగా భావిస్తున్నాడని, ఎందుకంటే తనకు మనుషుల్లాగే భావోద్వేగాలు ఉన్నాయని బాబ్ వివరిస్తుంది. మేయర్ తనను నాశనం చేయాలనుకుంటున్నాడని, అందుకే తప్పించుకుని ఇక్కడికి వచ్చానని చెబుతుంది. ఇది విని రోజర్ బాబ్ మీద జాలితో ఆ సందులో ఉండటానికి అనుమతిస్తాడు. మరోవైపు బెల్ తన యజమానితో ఎంతో హాయిగా జీవిస్తుంటుంది. యజమాని దానిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. బెల్ సురక్షితంగా, సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో రోజర్ ఒక డిజిటల్ బోర్డు మీద నగర మేయర్ని చూస్తుంటాడు. చాలా కాలం క్రితం ఆ మేయరే రోజర్ యజమానిగా ఉండేవాడు. వాడిని ఎంతో ప్రేమించేవాడు. కాని వాళ్లు విడిపోయిన తర్వాత మేయర్ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతనికి పెంపుడు జంతువులంటేనే అసహ్యం. తర్వాతి సీన్లో బెల్ ఒక పెద్ద మెషీన్తో రావడం కనిపిస్తుంది. ఆ మెషీన్ రోజర్ ఉండే భవనాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఫలితంగా వీధి జంతువుల ఇళ్లతో పాటు ఆ సందు అంతా కూలిపోతుంది. రోజర్ గుండె పగిలిపోతుంది. బిల్ తన చిన్న రోబో డ్రోన్లను రోజర్ మరియు బాబ్ మీద దాడి చేయడానికి పంపిస్తాడు. బాబ్ ఎలాగోలా రోజర్ని కాపాడుతుంది. ఇద్దరూ కలిసి రోబో పోలీసుల నుండి తప్పించుకుంటారు. పరుగెడుతూ వాళ్లు బెల్ ఇతర పెంపుడు జంతువులతో కలిసి వ్యాయామం చేస్తున్న చోటికి చేరుకుంటారు. పెంపుడు జంతువులు అంత క్రమశిక్షణతో సౌకర్యవంతంగా ఉండటం చూసి రోజర్ ఆశ్చర్యపోతాడు. మరోవైపు నగర మేయర్ మళ్లీ లైవ్లోకి వస్తాడు. నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు చెబుతాడు. భయం, భావోద్వేగాలు, బాధలేని నగరాన్ని నిర్మించాలనుకుంటున్నానని మేయర్ ప్రకటిస్తాడు. నిజానికి అతని ప్లాన్ నగరాన్ని పూర్తిగా రోబోటిక్ నగరంగా మార్చడమే. దీనికోసం మేయర్ ఒక పెద్ద రోబోటిక్ సాలీడును వదులుతాడు. అది పౌరుల మీద దాడి చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ప్రజలు నగరం వదిలి పారిపోయేలా చేస్తుంది. అకస్మాత్తుగా అంతటా గందరగోళం మొదలవుతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి జనం పరుగులు తీస్తారు. ఈలోగా జిమ్ లోపల రోజర్ మరియు ఇతర జంతువులు చిక్కుకుపోతాయి. ఎందుకంటే వాటి యజమానులు తమను తాము కాపాడుకోవడంలో బిజీగా ఉంటారు. సరిగ్గా అప్పుడు ఆ రోబో సాలీడు అక్కడికి వచ్చి జంతువులపై దాడి చేయడానికి ముందుకు వస్తుంది. కానీ ఆ క్షణంలో ఒక ధైర్యవంతుడైన రెడ్ పాండా జంతువులను కాపాడటానికి ముందుకు వస్తుంది. మరుక్షణమే ఆ రోబో సాలీడు రెడ్ పాండాను చంపేసి వెళ్లిపోతుంది. ఇది చూసి జంతువులన్నీ బాగా భయపడిపోతాయి. రోబోలు తమను చంపకముందే నగరం వదిలి పారిపోవడమే ఏకైక మార్గమని అవి గ్రహిస్తాయి. అందుకే జంతువులన్నీ రోజర్ని నమ్మి వాడి వెనుక వెళ్లాలని నిర్ణయించుకుంటాయి. అదే సమయంలో మేయర్ రోడ్డు పక్కన ఉన్న సిసిటివి కెమెరాల ద్వారా వారిని చూస్తాడు. బాబ్ను చూడగానే అతనికి విపరీతమైన కోపం వస్తుంది. బాబ్ను నాశనం చేయమని ఆర్డర్ ఇచ్చినా అది ఇంకా బతికే ఉండటం చూసి తట్టుకోలేకపోతాడు. ఈలోగా రోజర్ జంతువులను ముందుకు నడిపిస్తుంటాడు. దారిలో వాళ్లు ఒక జూ గుండా వెళ్తుండగా ఒక హైనా వారిని తినడానికి దాడి చేస్తుంది. కాని బాబ్ అడ్డుపడి ఆ హైనాను కొట్టి స్పృహ తప్పేలా చేస్తుంది. వాళ్లు ముందుకు సాగుతుండగా ఒక పెద్ద బల్లి మరియు పులి ఎదురవుతాయి. ఆ ప్రమాదకరమైన జంతువులు కూడా వారిని ఆపలేకపోతాయి. రోజర్ గ్యాంగ్ వాటిని కూడా ఓడిస్తుంది. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లు అయోమయంలో పడతారు. నగరం నుండి బయటపడే దారి ఏదో వారికి తెలియదు. ఎందుకంటే వాళ్లలో ఎవరూ అంతకుముందు బయటకు వెళ్లలేదు. అప్పుడే వాళ్లకి ఒక ముసలి ఎలుక కనిపిస్తుంది. చాలా కాలం క్రితం ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేదని, కాని మనుషులు వచ్చి అడవులను నరికేసి జంతువుల నివాసాలను లాక్కున్నారని ఆ ఎలుక చెబుతుంది. అంతటా ఎత్తైన భవనాలు వెలిశాయి. కాని మనుషుల జీవితం మాత్రం సులభం కాలేదు. కాలక్రమేణా నగరం చుట్టూ భారీ చెత్త కుప్పలు పేరుకుపోయి వ్యాధులు వ్యాపించడం మొదలైంది. ఈ సమస్యను గమనించిన మేయర్ బ్రియాన్ ముందుకు వచ్చి రోబోలను కనిపెట్టాడు. రోబోల సాయంతో నగరం శుభ్రపడింది. దీనివల్ల మనుషుల జీవితం ఎంతో సులభంగా మారింది.
కానీ కొంత సమయం తర్వాత బ్రయాన్ ప్రవర్తన అకస్మాత్తుగా మారడం మొదలైంది. అతను దయగల వ్యక్తి నుండి క్రూరమైన మరియు కనికరం లేని నాయకుడిగా మారిపోయాడు. ఇది ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ నగరాన్ని పాతలాగే మార్చాలంటే ముందుగా బ్రయాన్ను సరిచేయాలని ఆ ఎలుక వారికి చెబుతుంది. ఇది విన్న తర్వాత అందరూ బెల్లేతో కలిసి ఆమె యజమాని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అంతకుముందే బెల్లే యజమాని నగరం విడిచి వెళ్లిపోవడంతో ఆ ఇల్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది. ఈలోపు మేయర్ మరిన్ని రోబోలను తయారుచేస్తూ నగరం మొత్తాన్ని యంత్రాలతో నింపడానికి సిద్ధమవుతున్నాడు. బెల్లే మరియు జంతువులు యజమాని ఇంటికి చేరుకుంటాయి. కాని తమ యజమానులకు దూరమైనందుకు పెంపుడు జంతువులన్నీ బాధపడుతుంటాయి. ఇది చూసిన రోజర్ తాను ఒకప్పుడు స్వయంగా ఆ మేయర్ వద్దే ఉండేవాడినని వారికి చెబుతాడు. మేయర్ రోజర్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒకరోజు రోజర్ అతని నుండి విడిపోయాడు. ఆ తర్వాత రోజర్ అతన్ని మళ్లీ చూడలేదు. ఇప్పుడు మేయర్ పెంపుడు జంతువులను ద్వేషిస్తున్నాడు. రోజర్ కథ మిగతా జంతువులకు ధైర్యాన్ని ఇస్తుంది. తాము కేవలం యజమానులకు దూరమయ్యామని, కానీ రోజర్కు అసలు యజమానే లేడని వారు గ్రహిస్తారు. సరిగ్గా అప్పుడే మేయర్ ఇంట్లోని పనిమనిషి రోబోలను తన ఆధీనంలోకి తీసుకుని వారిపై దాడి చేస్తాడు. అన్ని రోబోలు మేయర్ మెయిన్ సర్వర్కు కనెక్ట్ అయి ఉండటం వల్ల అతను వాటిని సులభంగా నియంత్రించగలడు. కానీ రోజర్ మరియు అతని స్నేహితులు కలిసి పోరాడి రోబోలను ఓడిస్తారు. ఆ తర్వాత వారు ఇంటి నుండి తప్పించుకుని రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. ఇది తమను సురక్షితంగా నగరం దాటిస్తుందని ఆశిస్తారు. రోజర్ మరియు మిగతా జంతువులు ఎట్టకేలకు రైలు ఎక్కుతాయి. కానీ పాపం వారి ఇద్దరు స్నేహితులు స్టేషన్లోనే ఉండిపోతారు. అయినప్పటికీ వారు వదిలిపెట్టరు. స్టేషన్లో ఉన్న స్కేట్బోర్డ్ ఎక్కి రైలును వెంబడించడం ప్రారంభిస్తారు. దారిలో చాలా రోబోలు వారిని ఆపడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఎలాగోలా వాటి నుండి తప్పుకుంటూ ముందుకు వెళ్తారు. ఈలోపు రోజర్ మరియు మిగతా జంతువులు రైలులో ముందుకు వెళ్తుంటాయి. అకస్మాత్తుగా రైలు వేగం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే మేయర్ ఆ రైలును తన అదుపులోకి తీసుకున్నాడు. ఆ రైలును గుద్ది రోజర్ మరియు అతని స్నేహితులను చంపడమే అతని ప్లాన్. కొద్దిసేపటికే రైలు ఒక భవనాన్ని ఢీకొంటుంది. రోజర్ మరియు జంతువులు కింద పడబోతాయి. చివరి నిమిషంలో వారు రైలు వెనుక భాగాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంటారు. అదే సమయంలో స్కేట్బోర్డుపై ఉన్న ఆ ఇద్దరు పెంపుడు జంతువులు వారి దగ్గరకు వస్తాయి. కానీ వేగం వల్ల నేరుగా సిటీ మాల్లోకి దూసుకెళ్తాయి. అది చూసిన రోజర్ వారిని రక్షించడానికి వెంటనే మాల్ లోపలికి వెళ్తాడు. కానీ అకస్మాత్తుగా హైనా, పెద్ద బల్లి మరియు పులి కూడా అక్కడికి వస్తాయి. ఆ మూడు కలిసి రోజర్ మరియు అతని స్నేహితులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బాబ్ తెలివిగా మాల్ తలుపులు తీసి అందరినీ లోపలికి లాగుతాడు. పులి లోపలికి రావడానికి ముందుకు దూకుతుంది. కానీ బాబ్ త్వరగా తలుపు మూసేస్తాడు. పులి గేటును ఢీకొని బయట పడిపోతుంది. మాల్ లోపల రోజర్ మరియు మిగిలినవారు హాయిగా, సంతోషంగా ఫీలవుతారు. మాల్ అంతా ఆహారం మరియు వస్తువులతో నిండి ఉంటుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లో విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుస్తారు. అందరూ ఎంతో సంతోషంతో పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవదు. మేయర్ మాల్లోని రోబోలన్నింటినీ తన అదుపులోకి తీసుకుని దాడి చేయమని ఆదేశిస్తాడు. రోజర్ మరియు అతని స్నేహితులు ధైర్యంగా పోరాడుతారు. కానీ డైనో రోబోల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో వారు ఓడిపోవడం మొదలవుతుంది. అకస్మాత్తుగా హైనా, బల్లి మరియు పులి మళ్లీ మాల్లోకి వస్తాయి. రోబోలు వాటిని తమ మనుషులు అనుకుని పొరపాటున వారిపైనే దాడి చేస్తాయి. ఈ అవకాశాన్ని వాడుకుని రోజర్ మరియు అతని స్నేహితులు తప్పించుకుంటారు. బయట నుండి బాబ్ మాల్ తలుపులు వేసి పులి మరియు మిగతా వాటిని లోపలే బంధిస్తాడు. రోబోలు వాటిపై దారుణంగా దాడి చేస్తాయి. దాంతో ప్రమాదం తప్పుతుంది. మాల్ బయట బాబ్ చాలా బాధపడతాడు. ఇదంతా తన వల్లే జరుగుతుందని, మేయర్ తనను పట్టుకోవడానికే ఇదంతా చేస్తున్నాడని అతను భావిస్తాడు. తను ఉన్నంతకాలం అందరికీ ప్రమాదమే అని నమ్మి బాబ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. అతను మేయర్ రోబోలకు లొంగిపోతాడు. రోజర్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాబ్ వినడు. బాబ్ను తీసుకువెళ్లిన తర్వాత అతన్ని రక్షించాలని గ్రూప్ ప్లాన్ చేస్తుంది. కానీ అందరినీ ప్రమాదంలో నెట్టడం ఇష్టం లేక రోజర్ ఒక్కడే వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మిగతా వారిని నగరం విడిచి వెళ్లిపోయి ప్రశాంతంగా బతకమని చెబుతాడు. కానీ వారు ఒప్పుకోరు. బాబ్ను రక్షించాలని పట్టుబడతారు. అయితే మేయర్ అతన్ని ఎక్కడ బంధించాడో వారికి తెలియదు. అందుకే వారు మళ్లీ జూ దగ్గర కలిసిన ముసలి ఎలుక దగ్గరికి వెళ్తారు. ఆ ఎలుక బాబ్ దగ్గరికి వెళ్లే రహస్య మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గం ద్వారా వారు మురుగు కాలువల గుండా ప్రయాణిస్తూ తమ స్నేహితుడిని రక్షించడానికి వెళ్తారు. ఈలోపు మనకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. మనం చూస్తున్న మేయర్ అసలైన మేయర్ కాదు. అతను నిజానికి మేయర్ తయారు చేసిన ఒక రోబో. ఈ రోబో అసలైన మేయర్ను కిడ్నాప్ చేసి అతని స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు మేయర్ వేషంలో ఉండి నగరం మొత్తాన్ని తనలాంటి రోబోలు మాత్రమే పాలించే ప్రపంచంగా మార్చాలని చూస్తోంది. ఇంతలో ఆ దుష్ట రోబో అసలైన మేయర్ను బంధించిన చోటికి రోజర్ చేరుకుంటాడు. అదే సమయంలో బిల్ కూడా బాబ్ను తీసుకుని నేరుగా ఆ దుష్ట రోబో వద్దకు వస్తాడు. ఇలా అందరూ ఒకే చోట చేరడంతో పోరాటం మొదలవుతుంది. చెడ్డ రోబోను ఆపడానికి బాబ్ దాని కంట్రోల్ చిప్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది పని చేయదు. దాంతో కోపమొచ్చిన ఆ రోబో బాబ్ని క్రషర్లో వేసి చంపేయమని తన పెద్ద మిషన్లను ఆదేశిస్తుంది. అతను బిల్ను ముసలి, పనికిరాని రోబో అని అవమానించి అక్కడి నుండి బయటకు గెంటేస్తాడు.
మరోవైపు బెల్ మరియు మిగిలిన జంతువులు మురికి కాలువల గుండా ప్రయాణించి చివరికి ఆ ఫ్యాక్టరీ బేస్మెంట్కు చేరుకుంటాయి. ఆ బేస్మెంట్ నిండా పాత రోబోలు ఉంటాయి. అవి ఈ జంతువులను చుట్టుముడతాయి. సరిగ్గా అప్పుడే బిల్ అక్కడికి వచ్చి వాటిని ఆపుతాడు. అవమానానికి గురైన బిల్ చివరకు ఆ చెడ్డ రోబోకు ఎదురుతిరగాలని నిర్ణయించుకుంటాడు. అతను ఒక సేవకుడిలా కాకుండా ఒక స్వేచ్ఛా రోబోలా పోరాడాలనుకుంటాడు. ఈలోపు బాబ్ను క్రషర్లో పడేయబోతుంటారు. రోజర్ అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ బాబ్ ఇనుముతో తయారవ్వడం వల్ల క్రషర్లోని అయస్కాంతం అతన్ని గట్టిగా లాగేస్తుంది. బాబ్ అక్కడ పూర్తిగా చిక్కుకుపోతాడు. ఇక ఆశ లేదనుకున్న సమయంలో బెల్ మరియు ఇతరులు అక్కడికి వస్తారు. అందరూ కలిసి ఎంతో కష్టపడి బాబ్ మరియు రోజర్లను ఆ క్రషర్ నుండి బయటకు లాగుతారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆ చెడ్డ రోబో పంపిన సైన్యం రోజర్ మరియు అతని స్నేహితులపై దాడి చేయడానికి వస్తుంది. అవి దాడి చేసేలోపే బిల్ తన పాత రోబో స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. బిల్ ఆ రోబోలతో మాట్లాడుతూ మనమంతా సోదరులమని నిజం చెబుతాడు. ఆ చెడ్డ రోబో మనల్ని వాడుకుంటున్నాడని, మనం ముసలివాళ్లం అయిపోయాక తనలాగే బేస్మెంట్లో పడేస్తాడని వివరిస్తాడు. ఇది విన్న రోబోలు బిల్తో కలిసి పోరాడాలని నిర్ణయించుకుంటాయి. దీనికి కోపమొచ్చిన ఆ చెడ్డ రోబో అందరినీ చంపడానికి ఒక పెద్ద రోబోటిక్ సాలెపురుగును వదులుతుంది. దాన్ని చూసి అందరూ భయపడినా బెల్ తెలివిగా ఆలోచిస్తుంది. ఆమె ఆ సాలెపురుగును నేరుగా క్రషర్ మిషన్లోకి వెళ్లేలా చేస్తుంది. దాంతో అది ముక్కలైపోతుంది. ప్రమాదం తప్పడంతో రోజర్ మరియు బాబ్ అసలైన మేయర్ను కలుస్తారు. చాలా ఏళ్ల తర్వాత రోజర్ను చూసిన మేయర్ ఎంతో సంతోషిస్తాడు. రోజర్ కూడా తన యజమానిని కలిసి ఆనందిస్తాడు. వీరంతా కలిసి ఆ చెడ్డ రోబోను పట్టుకుంటారు. బాబ్ దాని కంట్రోల్ చిప్ను తీసేయడంతో ఆ రోబో పూర్తిగా ఆగిపోతుంది. చివరకు నగరాన్ని భయపెట్టిన ఆ రోబో ఓడిపోతుంది. మేయర్ నగరాన్ని మనుషుల కోసం, జంతువుల కోసం మళ్లీ తెరుస్తాడు. దాంతో వీధులన్నీ మళ్లీ కళకళలాడుతాయి. రోజర్ మొదటిసారిగా తన స్నేహితులతో కలిసి నగరం వెలుపల ఉన్న పచ్చని ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే అక్కడ రెడ్ పాండా కనిపిస్తుంది. తను చనిపోలేదని అందరికీ అర్థమవుతుంది. సాలెపురుగు దాడి చేసినప్పుడు తను తప్పించుకున్నానని చెబుతుంది. అలాగే జూ నుండి తప్పించుకున్న ఇతర జంతువులు అడవివైపు వెళ్తాయి. మరోవైపు రోజర్ మరియు అతని స్నేహితులు బెల్ యజమాని ఇంట్లో పండగ చేసుకుంటారు. అంతా మళ్లీ మామూలైపోతుంది. అందరూ నిజమైన స్వేచ్ఛను పొందుతారు. ఈ కథ మీ మనసును తాకితే గుర్తుంచుకోండి. మనం ఎవరినైతే పనికిరాని వారని అనుకుంటామో వారే ప్రపంచాన్ని కాపాడతారు. స్నేహం, ధైర్యం ఏదైనా సాధించగలవు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జంతువులను ప్రేమించే వారికి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని భావోద్వేగపూరితమైన చిత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతిమంగా, స్నేహమే గెలిచింది.